ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణి ఊరడించు మాటలు, జనవరి 21. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపం ప్రవేశించుట వలన అతడు తనకు మరియు సర్వ మానవాళికి ఎంతో నష్టమును తెచ్చెను. ఇప్పుడు అదంతయు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమకూర్చబడుచున్నది. ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఎలాగూ శరీరంలోని అవయవములన్నీ శిరస్సు యొక్క ఉద్దేశములు, ప్రణాళికలు మరియు కోరికలన్నీ నెరవేర్చుటకు సహాయపడును, అలాగే మనము ఆయనకు జతపనివారంగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. అందుచేతనే మనం క్రీస్తు యొక్క శరీరంగా పిలువబడుచున్నాము. దేవుడు తన కుమారుని హెచ్చించెను మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరొక విధంగా చెప్పవలనన సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతచే నిండి ఉండవలను గనక అది క్రీస్తు యొక్క శరీరమని పిలువబడుచున్నది. తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానములను వినినను ఈ మర్మమును వారు ఎంత మాత్రమును గ్రహించలేరు. ఆత్మీయ విషయములను అర్థం చేసుకొనుటకు ఆత్మీయ జ్ఞానం అవసరం గనక మానవ జ్ఞానంతో క్రీస్తు శరీరం యొక్క పరలోక మర్మమును గ్రహించలేరు. ఒక వడ్రంగి వడ్రంగమంతటిని గురించి, ఒక కంసాలి బంగారమును గురించి, ఒక కమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయమును గురించి ఎరుగును. ఈ విషయములన్నింటికీ మనకు మానవ జ్ఞానం కావలను. అదే విధముగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానం కావలను. ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలం? క్రీస్తు మనకు జ్ఞానం ఆయనని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. జీవమగల యేసు క్రీస్తు ప్రభువు మనలో నివసించుటయే మనకు జ్ఞానం. బైబిలు జ్ఞానమును నీవు జ్ఞానమని తలంచకూడదు. అనేక మంది బైబిల్ సత్యములను కంఠస్థం చేసి నేర్చుకుందురు, అయినను వారికి దైవిక సత్యములు తెలియవు. దీనిని మరొకసారి నన్ను చెప్పనిమ్ము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం నీలో ప్రవహించితేనే తప్ప క్రీస్తు శరీరం యొక్క మర్మమును ఎంత మాత్రము నీవు తెలుసుకొనలేవు. కొన్ని సమయములలో జీవము లేని పిల్లలు పుట్టుదురు. శరీరం ఉండును గాని దానిలో జీవం ఉండదు. జీవము లేని శరీరం నిష్ప్రయోజనము. అది కేవలం పాతిపెట్టబడుటకే తగును. నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమించుచున్నను, జీవము లేని శరీరమును నీవు ఎంత మాత్రమును ఉంచుకొనవు. అది ఉపయోగం ఉండదు గనక దానిని పాతిపెట్టవలెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23లో రక్షింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుచున్నారు, అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిరి అని అర్థం. కావున ప్రాముఖ్యంగా నిత్య జీవ వరమును పొందిన వారు క్రీస్తు శరీరము యొక్క అవయవములగుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.